దేవోభవ అంకితమును గైకొమ్మా అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ అంకితమును గైకొమ్మా అంకము వైకుంఠమైన అమ్మా బ్రహ్మ శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మ అద్వైతమ్మా శంకింపలేని ప్రేమలకంకితమగు జీవితమ్మా అద్వైతమ్మా అంకితమును గైకొమ్మా. చతుర్విధ పురుషార్థాల సాధనకి జ్ఞాన మార్గమే అంతిమ మార్గమని మనకు నిశ్చయాత్మకంగా తెలియజేస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం పలుకు. వేళ మహాభారత పఠన ప్రవచన ఫలం విందాం. యదిహాస్తి తదన్యత్ర ఎన్నేహాస్తి నకుత్రచిత్ ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. ఇది వ్యాసుడే భారత రచన ప్రారంభంలోనే చెప్పిన మాట, ముగింపులో మళ్ళీ గాఢంగా చెప్పిన మాట. యదిహాస్తి తదన్యత్ర, ఏది భారతంలో ఉందే అదే అన్ని చోట్ల ఉంది, ఏది భారతంలో ఉందో అదే లోకమంతా ఉంది. ఎన్నేఘాస్తి యత్ నా ఇహ అస్తి న కుత్రచిత్. భారతంలో ఏ విషయాలు లేవో అవి నేనేదో వదిలిపెట్టాను మర్చిపోయాను అనక్కర్లా మీరు, అవి లోకంలో కూడా లేవు కాబట్టే వదిలేశాను అంటే ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తారు పెద్దలందరూ. భారతానికి సామాజిక వ్యాఖ్య చేయడమే సరైన పద్ధతి. లోకమంతా ఇందులో ఉంది, దీంట్లోనే లోకాలన్నీ ఉన్నాయంటే లోకాన్ని వదిలిపెట్టి వ్యాఖ్యానం ఎలా చేస్తామండి? అందుకే నేను చాలా సాహసంగా సామాజిక వ్యాఖ్యను ఎంచుకున్నాను. అందున భారతం లాంటి గ్రంథానికి అది చాలా అవసరం. ఎందుకంటే రామాయణం ఒక ఆదర్శ జీవితాన్ని సూచిస్తుంది, భారతం మన నిజ జీవితాన్ని చూపిస్తుంది, భాగవతం మనం పొందవలసిన దివ్య జీవితాన్ని చూపిస్తుంది. మనం ఎలా ఉంటున్నామో భారతం చెబుతుంది, ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది, ఎలా ఉంటే ఆత్మానందం పొందుతామో భాగవతం చెబుతుంది. నా దృష్టిలో భాగవతం ఈ మూడింటిలోనూ అత్యుత్తమమైన గ్రంథం. నేను ఓటు దానికే వేస్తాను. ఎందుకంటే దివ్య జీవితం అది. ఆ దివ్య జీవితం, దివ్యానందం పొందినవాడు ఈ జీవితం గడపడం చాలా సామాన్యమైన విషయం. ఊరికే జలకాలాటల్లో గడిపేస్తాడు, వాడిని సంసారం కానీ సామ్రాజ్యాలు కానీ ఏం చేయలేవు. అది భాగవత జ్ఞానం. దాన్ని పూర్తిగా లౌకికమైన కథలో నింపి అందించాడు వ్యాస మహర్షి. అందుకే చాలా నమ్మకంగా ఇందులో ఉన్నదేది లోకంలో లేకుండా లేదు, లోకంలో ఉన్నదేది ఇందులో లేకుండా లేదు అన్నాడు. పైగా అంతిమంగా సాధించవలసిన పురుషార్థాలు 4 చెప్పాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ. భరతవంశంలో శ్రేష్ఠుడమైన ఓ జనమేజయ మహారాజా, ధర్మ పురుషార్థం విషయంలో కానీ, అర్థం విషయంలో కానీ, కామపురుషార్థం విషయంలో కానీ, చివరికి మోక్ష పురుషార్థం విషయంలో కానీ ఇదే ఆధారమయ్యా అన్నాడు. సరిగ్గా ఆ 4 ధర్మం మోక్షం అటు ఇటు ఉంటాయి, మధ్యలో అర్థకామాలు. అర్థకామాలు కొంచెం అటు ఇటు అయ్యే అవకాశం ఉంది, అవి అటు ఇటు అవ్వకుండా అటు ఇటు ఆ 2 ఉంటాయి. అర్థానికి పక్కనే ధర్మం, కామానికి పక్కనే మోక్షం. అంటే మనలో అర్ధవాంఛలు, డబ్బు సంపాదించాలనేటువంటి కోరికలు పెరిగినప్పుడు, డబ్బు కూడా పెరిగినప్పుడు ధర్మంతో దానికి మొట్టికేయాలి. కూర్చో, ఎందుకు డబ్బు అనవసరం, కూర్చో అని మొట్టికేయాలి. ధార్మిక కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతూ ఉంటే, ధార్మిక జీవనం కోసం, దాన ధర్మాల కోసం, దైవం కోసం, దేశం కోసం ఖర్చు పెడుతూ ఉంటే ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది. అలాగే కామవాంఛలు, లైంగిక వాంఛలనే కాదు, ఏ వాంఛలైనా పెరుగుతూ ఉన్నప్పుడు ఎన్నైతే సరిపోతాయి పిచ్చి మనస్స? ఈ సుఖానుభవాలు ఎంతమందితో, ఎన్ని రోజులు, ఎంతకాలం, ఎన్ని వస్తువులు, ఎన్ని బట్టలు, ఎన్ని వాహనాలు, ఎన్నైతే సరిపోతాయి అని ఆ మోక్షవాంఛ చివరికి అంతిమంగా పొందాల్సిన ఆత్మానందం పొందకపోతే ఇవన్నీ దండగే అనే విషయాన్ని మన మనస్సుకు తెలియజేయాలి. అందుకే కామం పక్కనే మోక్షం పెట్టారు మనం. ఈ 4 మనం విద్య ద్వారా నేర్చుకోవాలని చెప్పడానికే శారదాదేవి చేతుల్లో అక్షదామ సుఖ వారిజ పుస్తకరంయపాణికిన్ అన్నారు పోతన గారు శారదాదేవిని మనిస్తూ. అక్కడ సరిగ్గా పుస్తకం ధర్మానికి ప్రత్యేక, పద్మం అర్ధపురుషార్థానికి ప్రత్యేక, మన్మథుల వాహనమైన చిలుక కామపురుషార్థానికి ప్రత్యేక, జపమాల మోక్ష పురుషార్థానికి ప్రత్యేక. ఇదే విద్యా లక్షణం, విద్యా లక్ష్యం. విద్యార్థులకు విద్య ద్వారా చెప్పవలసింది అది. ఉద్యోగాలు సంపాదనలో చెబుతారేమిటి? అందువల్ల ఇవాళ ప్రపంచం ఎంత చెడిపోయిందో మనం చూస్తాం. అంచేది ఈ ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించడానికి భారతాన్ని మించింది లేదు. ఆ ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలు సాధించడమే వైదిక జీవన లక్ష్యం.
అదే వైదిక ధర్మం. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యం ఇదే గదా కవి. సాగర ఘోష కావ్యంలో రాశాను నేను చివరిలో. ఇది అదే బ్రహ్మరహస్యమయ్యా. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యం ఇదే గదా కవి. భౌతిక జీవితానికి ప్రాధాన్యమైనటువంటి నాస్తిక సిద్ధాంతాలు, సామ్యవాదాలు పరిపాలించిన దేశాలు కుప్పకూలిపోయాయి. మతమే ప్రధానంగా బతికిన దేశాలు కూలిపోతున్నాయి. ఏవీ నిలబడవు, ప్రపంచం మొత్తానికి ప్రమాదంగా పరిణమించాయి. అటు మతాన్ని, దైవభక్తిని, దేశభక్తిని, మానవ జీవితాన్ని, మోక్ష మార్గాన్ని అన్నింటినీ సమన్వయం చేసుకున్న వైదిక ధర్మం ఒక్కటే అన్ని ఆటుపోటుల్ని ఎదుర్కొని వేల ఏళ్ల తరబడి కొనసాగుతుంది. వైదిక ధర్మ మార్గముల బ్రహ్మరహస్యం ఇదే గదా కవి. కాదనలేదు మానవునిక అంక్షలనెన్నడు. ధర్మ మార్గ సంపాదితమర్థమున్ నియమబద్ధము కామము. ధర్మ మార్గ సంపాదితమర్థమున్ నియమబద్ధము కామము. తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుడొప్పగు. ఏమిటి వైదిక ధర్మంలో బ్రహ్మరహస్యం అంటే కాదనలేదు మానవుని కాంక్షలనన్నాడు. మనిషికి ఉండే సహజమైన కోరికలను ఎప్పుడూ తిరస్కరించలేదు. ఏ వయస్సులో ఆడపిల్లలు ఎలా ఉండాలో హాయిగా అలా ఉండమన్నారు. ఒక వయస్సులో పరికిణి ఓణి వేసుకోమన్నారు. ఇంకో చోట పెద్ద ఆవిడ అయ్యావమ్మా చీర కట్టుకోమన్నారు. వాళ్ళకి శరీరంలో గాలి తగలడం, ఆరోగ్యం అన్నీ దృష్టిలో పెట్టుకున్నారు. మరి వాళ్ళని చూస్తే పురుషులకు వ్యామోహం కలుగుతుందా అంటే వెంటనే వైదిక ధర్మం జవాబు స్త్రీలకు కలగకూడదా వ్యామోహం అది. అలాగని పురుషులకు ముసుగులేస్తారా? అదేం పద్ధతి కాదండి. ఆ వాంఛలు ఎవరికి కలుగుతున్నాయో వారు నిగ్రహించుకోవాలి. అంతేగాని వారికి ఏదో చేస్తామంటే అలాగా. నేరం ఎవరిది, శిక్ష ఎవరికి. ఇదే వైదిక ధర్మం రహస్యం. కాదనలేదు మానవునికి ఆంక్షలు అన్నాడు. శృంగార వాంఛలు తప్పను కానీ, దాని విషయాలు మాట్లాడడం తప్పను కానీ అనలేదు. మనం దేవాలయాల్లోనే పైన శృంగార చిత్రాలు చిత్రించుకున్న అపూర్వ మనోవిశ్లేషణాత్మక సంస్కారం కలిగిన జాతి వైదిక ధర్మానికి సంబంధించిన హిందూ జాతి. దేవాలయాల్లో ఉండడం ఏంటంటే శృంగార చిత్రాలు. అదే రహస్యం. ఆ పరిమితి విచక్షణ జ్ఞానం. దేన్ని కాదనలేదు, దేని పరిమితి దానికి ఉండాలి. అందుకే మనది సంస్కృతి ఆచమన సంస్కృతి. అమెరికా సంస్కృతి మొత్తం అరచేయి తెరిచినట్టుగా ఉంటుంది, అంతా ఓపెన్ కల్చరే. రష్యా సంస్కృతి, కమ్యూనిస్ట్ సంస్కృతి గుప్పిడి మూసినట్టుగా ఉంటుంది, ఏ విషయం ఎవరికీ తెలియదు, వాళ్ళు చెప్పింది నమ్మాల్సిందే. పవిత్ర భారతీయ సంస్కృతి అలా ఉండదు. ఆచమన సంస్కృతి సగం 2.5 వేళ్ళు మూసి 2.5 వేళ్ళు తెరిచి కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ, ఇది లెక్క. 2.5 మూసాం, 2.5 తెరిచాం. అది భారతీయత. అంటే విచక్షణే భారతీయత, సమన్వయమే భారతీయత, సామరస్యమే భారతీయత. మనిషి కోరికలను కాదని లేదు, కానీ ధర్మ మార్గ సంపాదితమర్థమును. డబ్బు సంపాదించు, కానీ ధర్మంగా వచ్చిందా లేదో చూసుకో. ఎందుకంటే లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. ధర్మ మార్గంగా డబ్బు సంపాదించాలి. నియమబద్ధము కామము, శృంగార సౌఖ్యాలు సహా అన్నీ మంచివే. భార్యతోనే, భర్తతోనే, ఒక వయస్సులోనే. ఒక వయస్సు వచ్చాకే, మళ్ళీ ఒక వయస్సు వచ్చేవరకే. 60 ఏళ్ళు దాటాయంటే వానప్రస్థం స్వీకరించాల్సిందే. ఇంక మళ్ళీ భార్యాభర్తల మధ్యలో కూడా దైహిక బంధాలు ఉండకూడదు. నియమబద్ధము కామము. చివరికి తద్విరక్తితో, అప్పుడు ఆ తర్వాత వానప్రస్థం స్వీకరించాక 60 ఏళ్ల తర్వాత ఆ జీవితం అలాగా కామవాంఛారహితంగా గడపడం వల్ల భార్యాభర్తలకి సహజమైన విరక్తులు వస్తాయి, సంతృప్తితో. ఏమిటో ఇప్పుడు లేకుండా కూడా అన్నీ ఉండగలుగుతున్నాంగా, ఏమిటో అలా చేసేసుకున్నాం, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యంలోనే మోక్ష మార్గం ప్రయత్నిస్తే బాగానే ఉండేది అని అర్థమై అప్పుడు శుకుడు, వినాయకుడు, కుమారస్వామి, నారదుడు అందులో అర్థమవుతారు. మనకు అర్థం కాలేదు కాబట్టి కొంగుముడు వేసుకొని కొంగుముడినే బ్రహ్మగ్రంథి అన్నారు. అందుకని అంచేది ప్రయత్నించి తద్విరక్తితో వేద తదంత మార్గముల విశ్రుత మోక్షము పొందుడు. వేద మార్గంలో, వేదాంత మార్గంలో, తదంత మార్గం అంటే వేదాంత మార్గంలో విశ్రుత మోక్షాన్ని పొందాలి. అంటే దీని ఫలితం అదే కాబట్టి ఇప్పుడు తిక్కన గారు ఆ ఫలితాన్ని చెబుతున్నారు. భారతమర్థితో వినిన భక్తి పఠించిన శ్రీయునాయువున్ భూరి యశంబును ప్రమదమున్ దృఢ విద్యయుగల్కు వారికే కోరికలైన వేగమొనగూడు సుపుత్రునిగంచు సద్వరున్ గారవమొప్పగా బడయు గర్భిణియున్ వరుసన్ కుమారియున్. ప్రత్యేకించి కొన్ని వర్గాల వారికి, కొన్ని స్థితుల్లో ఉన్నవారికి కొన్ని ప్రయోజనాలు చెబుతున్నారు. భారతం అర్థితో వినిన, భారతాన్ని కోరికతో ఆసక్తితో విన్నవాళ్ళకి 1816 భాగాలు వింటున్నటువంటి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఫలితాన్ని తిక్కన గారు చెబుతున్నారు. భక్తి పఠించిన, కొంతమంది పాపం పుస్తకాలు ముందు పెట్టుకుని పఠిస్తూ వింటున్నారు, ఇంకా గొప్ప పుణ్యాత్ములు, ఇంకా గొప్ప అవగాహన ఉంటుంది వారికి. శ్రీయు ఆయువును, సంపదలు కలుగుతాయి, ఆయుర్దాయం పెరుగుతుంది. మనస్సు ఆనందంగా ఉంటే ఆయుర్దాయం పెరక్కేమవుతుందండి? లౌకిక వ్యవహార జ్ఞానం తెలిస్తే, డబ్బు దాచుకునే విధానం తెలిసాక భారతం ద్వారా సంపద పెరగకుండా ఎలా ఉంటుందండి?
అదే సంపద పెరగడం అంటే. ఆయుర్దాయం ఎందుకు పెరుగుతుంది? మనస్సు ఆనందంగా ఉంది కాబట్టి ఆనందంగా, తత్వజ్ఞానం ఉంది కాబట్టి ఆయుర్దాయం పెరుగుతుంది. ఆందోళన ఉంటేనే ఆయుర్దాయం తగ్గుతుంది. భూరి యశంబురం, గొప్ప కీర్తి కలుగుతుంది. ఎందుకంటే ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని ఎవడూ చెప్పకుండా ఉండలేడు. జ్ఞాని మౌనంగా ఉండలేడు, ఎవరో ఒకరు చెబుతారు. అందువల్ల ఆయన గొప్ప జ్ఞానండి, ఎప్పుడు భారతంలో చాలా విషయాలు చెబుతూ ఉంటారండి, ఆయన కీర్తి కూడా వస్తుంది. ప్రమదమును, సంతోషం, తనకు తాను చాలా ఆనందంగా ఉంటాడు. అంతేకాదు దృఢ విద్యయు కలుగు, దృఢమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. మళ్ళీ ఏదో కొందరికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందండి. ఎవరో నాస్తికులో జన విజ్ఞాన వేదిక వాడ వచ్చి ఏదో 2 వాదనలు చేసేసరికి నాకు ఇంతవరకు ఈ పాయింట్ తోచలేదండి, మీదే నిజమని పార్టీ మారిపోతారు. అలా మారిపోతే ఇంక వీడి జ్ఞానం ఎందుకు? అదే దృఢ విద్య అంటే. మనం ఏ పక్షాన్ని నమ్మామో, ఏది మనకు అవగాహనలో మనకి నిజమని తోచిందో దాన్ని పట్టుకోవాలి. అవతల వాళ్ళు ఏదో ఒక విషయం చెప్పినంత మాత్రాన్ని మారిపోవడం ఏమిటి? అదే దృఢ విద్య. అధ్యాత్మ జ్ఞానం దృఢంగా ఉండాలి. నేను ఇన్నాళ్ళుగా చేస్తున్న వ్యాఖ్యానాన్ని బట్టి నన్ను హిందూ సంప్రదాయవాదిగా ఎంత ముద్ర వేశారో, కమ్యూనిస్టుగాను అంత ముద్ర వేశారు. కొంతమంది నాస్తిక ముద్ర కూడా వేశారు. హాయిగా వేసుకోవచ్చు, అంతే బట్టదల మొత్తం ముద్రలనే జారిపోతాయి. నాకేమీ బెంగలేదు. నేను ఏమీ కాదు, కేవలం గరికపాటి నరసింహారావు అనే ఒక మానవుడిని, వెంకమ్మ కొడుకుని, అంతే. మీరన్న ముద్రలు ఏవి